హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం పొద్దున్నే మనకి ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఇలాగా డిఫరెంట్గా చేసుకోవచ్చు. 5 స్టార్ రేటింగ్ కిచెన్ ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. ఈ రెసిపీ చాలా అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వాడుతున్నాను. దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారు. నార్మల్గా మనం ఇంట్లో తయారు చేసుకునే ఉప్మాకు వాడే రవ్వ. 2 టమాటాలు, 5 ఎండుమిరపకాయలు. మిక్సీ గిన్నె తీసుకొని టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోండి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు 5 తీసుకొని వీటిని కూడా మిక్సీలో వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని ఇప్పుడు ఈ టమాటాలు, ఎండుమిరపకాయలు, అల్లం మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్లా తయారు చేసుకున్న దానిలో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. ఇప్పుడు మనం నీళ్లు వేసుకోవట్లేదు, టమాటా పేస్ట్ ఉంటుంది కాబట్టి నీళ్ళు లేకుండానే మిక్సీ చేసేసుకోవాలి. ఇలా మిక్సీ అయిన తర్వాత దీనిలో ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన బ్యాటర్ని ఒక బౌల్లో వేసేసుకోండి. మళ్ళీ మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని దాన్ని ఉన్న పిండి మొత్తాన్ని కూడా వేసేసుకోండి. మరీ ఎక్కువ నీళ్ళు వేసుకుంటే మరీ పలచగా అయిపోద్ది. అందువల్ల మరీ నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా ఇలాగా బ్యాటర్ వచ్చేలాగా కలిపేసుకోండి. చూడండి, మనం మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనకి బ్యాటర్ ఇలా ఉండాలి. ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని 2 నిమిషాల పాటు నాననివ్వాలి. ఎందుకంటే మనం సుజీ రవ్వ వేసుకున్నాం కదా, నానినట్లయితే మనకి నీళ్ళంతా పీల్చేసుకొని చక్కగా మెత్తగా వస్తాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నుండి 5 నిమిషాల వరకు అలానే వదిలేయండి. ఇది నానేలోపు మనం చిటికలో చట్నీ తయారు చేసుకోవచ్చు. 1 కప్పు వరకు కొబ్బరి ముక్కలు వేసుకోండి. 1/2 కప్పు వేయించిన శనగపప్పు. నెక్స్ట్ దీనిలో మనం చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. వెల్లుల్లిపాయ రెమ్మలు 4-5 ఒలిచి వేసేసుకోండి. జీలకర్ర 1 స్పూన్ వరకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 5 వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒకసారి బరకగా మిక్సీ చేసుకోండి. ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత దీనిలో మనం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని చిన్న చింతపండు వేసుకోండి. మరీ ఎక్కువ చింతపండు వేసుకున్నట్లయితే మనకి పులుపు వాసన వస్తుంది కాబట్టి చిన్న చింతపండు వేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెలో కూడా మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ చట్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ చట్నీ తాలింపు కోసం పొయ్యి మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు నూనె వేసుకొని దీనిలో ఆవాలు 1 స్పూను, నెక్స్ట్ మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు. అంతే, సింపుల్గా తాలింపు రెడీ అయిపోయింది. బాగా వేయించేసుకొని చట్నీ మీద వేసేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ అయిన చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాటర్ కూడా నానిపోయి ఉంటుంది. ఒక 2-3 నిమిషాల్లోనే మనం చట్నీ తయారు చేసుకున్నాం. బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి, మనకి ముందు పలచగా ఉంది కదా, నానిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది. మరీ పలచగా చేసుకోకుండా ఇలా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద దోశలు వేసే ప్యాన్ వేసేసుకొని వేడైందో లేదో చెక్ చేసుకోండి. నీళ్లు జల్లేసుకొని ఒకసారి టిష్యూతో తుడిసేయండి. అసలు నూనె వేసే పని ఉండదు. ముందు ఇలా టిష్యూతో తుడిసిన తర్వాత ఈ దోశ బ్యాటర్ని వేసేసుకొని చక్కగా దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనకి పైనంతా కూడా కలర్ మారే వరకు అలానే వదిలేయండి. పైన కలర్ మారిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత వెంటనే మనం వెనక వైపు తిప్పేయకుండా 2 నిమిషాలు అలానే వదిలేసినట్లయితే మనకి దోశ కొంచెం పైకి లేస్తుంది. చూడండి, ఒకసారి మనకి దోశ అంతా కూడా కలర్ మారిపోయింది, ఇంకా కొంచెం పైకి లేచింది. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగా పైకి లేచిన తర్వాత మాత్రమే మనం వెనక వైపుకు తిప్పుకోవాలి. ఫ్లిప్ చేసిన తర్వాత 2 నిమిషాలు వెనక వైపు అలానే వదిలేయండి. ఇంకా ఆయిల్ ఏమీ అప్లై చేసే పని ఉండదు, అలానే తీసేయచ్చు. ఇంకా మనకి దోశ రెడీ అయిపోయింది. చూసారు కదా, సింపుల్గా మనం ఎటువంటి పిండిలు లేకపోయినా కానీ చాలా క్రిస్పీగా ఉండే దోశలు రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఈ దోశను మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. మళ్ళీ దోశ వేసేటప్పుడు మనం మళ్ళీ ఇలానే వేడైన తర్వాత నీళ్లు జల్లేసుకొని మళ్ళీ దోశ వేసేసుకోవాలి. ప్రతి దోశకి ముందు కొంచెం వాటర్ జల్లుకున్నట్లయితే మనకి ముందు ఉన్న దోశకున్న ఏమన్నా నల్లగా అంటుకుపోయినట్లయితే పోతుంది. ఇంకా దోశలు కూడా చాలా బాగా వస్తాయి. 2వ దోశ కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా తీసేసుకుందాం. చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇంకా చాలా మనం తినేటప్పుడు మరీ గట్టిగా లేకుండా మెత్తగానే అనిపిస్తుంది. ఇంట్లో పిండిలు ఏమీ లేనప్పుడు మనం ఏం టిఫిన్ చేయాలా అని మనకి ఏం తోచదు కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి.
తప్పకుండా ఇంట్లో అందరికీ మాత్రం తప్పకుండా నచ్చుతుంది. ఈ చట్నీ కూడా మనకి ఈ దోశలోకే కాకుండా మనకి ఇడ్లీలోకి, ఇంకా మనం వడగ చేసుకున్న, లేదంటే బోండాలు వేసుకున్న, పునుగులు వేసుకున్న, దేనిలోకైనా కూడా ఈ చట్నీ సూపర్ ఉంటుంది. చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.